హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. నేను సుమా. టుడే అయితే బజ్జీలు చేశాను. సో ఇది స్పెషల్ బజ్జీ అన్నమాట. అందరూ నార్మల్గా శనగల పిండితో చేస్తారు, కానీ నేను దీన్ని కాస్త డిఫరెంట్గా చేశాను. అదే రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. చాలా అద్భుతంగా వచ్చాయి బజ్జీస్ అయితే. అలా వేడి వేడిగా ఈ వెదర్కి మంచి సూట్ అవుతుంది. దీనికి మనకి కావాల్సినది ఐటమ్స్ అయితే చూసేద్దాము. మరి గరిగా తరిగా అలా వేడిగా బజ్జీలకి ముందుగా అయితే 1 కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. దోశ చేయడానికి అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది బజ్జీలు చేయడానికి. ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి దీన్ని. ఒక గ్లాస్ బియ్యం అయితే వేసి పెట్టాను నేను నీళ్ళలో. అలా నానబెట్టాను. ఒక 3-4 అవర్స్ అలా నానబెట్టేసి, సో పిండిని మిక్సీకి వేసేటప్పుడు మర్చిపోకండి, ఎప్పుడూ నీళ్ళు వాడకండి. ఎందుకంటే మనం దోశ చేయట్లేదు, సో బజ్జీలు చేస్తున్నాము కదా, అది గట్టిగానే ఉండాలి పిండి. సో అందరూ మర్చిపోయి నీళ్ళు వేసేస్తే బజ్జీలు రావు. సో నీళ్ళు వాడకండి, ఇలా గట్టిగా అయితే మిక్సీ పట్టుకోండి, బాగా వస్తుంది బజ్జీలు అయితే. ఇంకా ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. సో మనకి దీనికి ఇంకొక ఐటెం కావాలి ముఖ్యంగా, అదేంటంటే ఆలు. నేను ఇక్కడ 1 కప్ బియ్యంకి 2 ఆలు అయితే తీసుకున్నాను, పెద్దవి. సో మీరు 2 కప్పు 3 కప్పు అలా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వాడచ్చు. సో నేనైతే ఇద్దరే ఉన్నాం కాబట్టి 2 ఆలు వాడుతున్నాను. సో ఇది ఉడికిన తర్వాత ఇలా ప్లేట్ తీసేసుకొని, సో ఇంకా ఈ ఆలు సిప్ప మొత్తం ఒలిచేసి ఇలా చేసుకుంటే దీన్ని కూడా గ్రైండ్ పట్టాలి. సో ఇప్పుడు ఆల్రెడీ పిండిని అయితే ఏం చేసాము కదా, దాన్ని వాష్ చేయక్కర్లేదు, ఎందుకంటే దాంతో మిక్స్ చేస్తాం కాబట్టి. అలానే దాంట్లో బియ్యం దాంట్లో రుబ్బారో దాంట్లోనే ఆలు కూడా రుబ్బుకుంటే ఇలా గట్టిగా టెస్టర్ అయితే వస్తుంది. సో సూపర్గా వచ్చింది. దీంతోనే మనం బజ్జీ చేయబోతున్నాం. ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను ఆల్రెడీ, కాగుతుందని చెప్పేసి. ఇంకా ఇప్పుడు బియ్యం పిండి మళ్ళీ ఆలూది 2 అయిపోయాయి. సో ఇందులోకి ఇంకొన్ని అయితే యాడ్ చేసుకుందామా మరి. అవి ఏమేమంటే, ఆయిల్ కూడా కాగింది. సో ఇందులో ఇప్పుడు చూద్దామా, మిరపకాయ ఒక 3 అయితే తీసుకున్నాను, కారంగా ఉంటే ఇష్టమని. కొత్తిమీర, మళ్ళీ ఒక 2 ఆనియన్. ఇంకా దీన్ని మిక్స్ చేయడానికైతే ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త జీలకర్ర యాడ్ చేద్దాం. జీలకర్ర ఉంటే టేస్ట్కి బాగుంటుంది. సో జీలకర్ర వేసి ఇంకా అలా అన్నీ కోసి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతా దీంట్లోకి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ వెదర్కి వేడిగా బజ్జీలు ఉంటే మస్తుగా ఉంటుంది. మనం దీన్ని చాయ్కి లేకపోతే కాఫీకి అలానే కూడా తినొచ్చు, ఇంకా సైడ్స్కి కావాల్సైనా తినొచ్చు. సో ఇంకాస్త మిరియాలు దంచి వేస్తున్నాను, ఇంకాస్త ఇంగు వేస్తున్నాను. వంటకు వాడతారు కదా ఇంగు. మరి కాస్త ఉప్పు వేసుకొని, టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకొని చూసుకోండి జాగ్రత్త. ఉప్పు వేసేటప్పుడు ఎక్కువైపోతే మళ్ళీ రుచి అంతా చెడిపోతుంది. సో ఇవన్నీ వేసి బాగా అలా కలుపుకుంటే బాగా వస్తాయి బజ్జీలు. రుచి మాత్రం చెప్పలేము, సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా దీన్ని ట్రై అయితే చేయండి. ఈ కోల్డ్ వెదర్కి మస్త్ కాంబినేషన్ అనేది చెప్పొచ్చు. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నూనె కాగిందా లేదా అని ఒక గుల్కన్ అయితే వేసి చూస్తున్నాను. ఆయిల్ కాగింది, సో పైకి వచ్చేసింది కదా. సో ఇంకా అన్నీ ఉండే మొత్తం ఒక దీంట్లో తీసుకొని వేసుకుందాం. ఇప్పుడు బజ్జీలు అయితే రెడీ అయి ఉన్నాయి. సో దీన్ని వేసేటప్పుడు జాగ్రత్త, ఒకటికొకటి అంటుకుపోతాయి, బియ్యం పిండి కదా. సో ఒకటి కాగిన తర్వాత ఒకటి వేయండి. ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేయండి. ఎందుకంటే ఆలు మరి పిండి ఉంది కాబట్టి, బియ్యం పిండి ఉంది కాబట్టి అలా అంటుకుపోతుంది. సో దాన్ని విడిపించడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. 2 మినిట్స్ అయిన తర్వాత ఒక్కొక్కటి అలా వేసుకోండి, సూపర్గా వస్తాయి. చూసారా, మాకు కూడా అలానే ఉంది.
ఇంకా బజ్జీ అయితే ఎలా తెస్తున్నాను ఆయిల్ నుంచి. సో ఇంకొన్ని ఉన్నాయి, అవి దాంట్లో కూడా వేసేసుకుంటున్నాను. మీరు ఎవరైనా ఎందుకైనా ముందే దీన్ని ట్రై చేసింటే ఒక కామెంట్ అయితే చెయ్యండి. నేనైతే కొత్తగా చేస్తున్నాను దీన్ని. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇంకా చూసారా ఇక్కడ వేడిగా క్రంచ్గా ఎంత బాగా వచ్చిందో మీరే చూడొచ్చు. ఇక్కడ దీన్ని తినడానికి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. సూపర్ టేస్ట్, అసలు వేడిగా బాగుంటుంది. ఇంకా చూసారా కర్రం అనేలాగా ఉంది, సూపర్గా ఉంది. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. మీరు ఎవరైనా ఇంకా ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి నాకు చిన్న కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా కొత్తగా ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా బజ్జీలు అయితే అయిపోయాయి. ఇంకా దీనికి టమాటో చట్నీతో తింటే బాగా ఉంటుంది. కాకపోతే నా దగ్గర అంత టైం లేదు కాబట్టి నేనైతే టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటున్నా. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లవ్ యూ ఆల్. బాయ్, టేక్ కేర్.